ఒళ్ళే గేదెంతో ఉన్నట్టుకుంది. ఏంట్రా మళ్ళీ గ్యాస్? అదేం లేదు. అయ్యో అంత గట్టిగా రుద్దుతావేమయ్యా? మెల్లగా. నువ్వు కత్తిరించేది గోళనా చర్మాన్నా? నువ్వు కూడా మెల్లగా అయ్యా, లేకపోతే ఉన్న ఆనాలు వెంట్రుకలు కూడా ఊడిపోతాయి. మెల్లగా మెల్లగా. నువ్వు వెళ్ళి జ్యూస్ తీసురా. ఇప్పుడు నాకేమొద్దు మావా. నీ కదలడు నాకు. వెళ్ళు. అలాగే. అవును వెంకటేశ్వర్లు, ఆ ఇందు కూడా ఒప్పుకోలేదన్నమాట. అంటే సంథింగ్ రాంగ్ అయ్యా. ఆ అమ్మాయి ఎప్పుడైనా ఎక్కడైనా బై ఛాన్స్ నన్ను చూసిందంటావా? చూసినట్లేదే. ఏం లేదలుడు, నీతో పాటు వచ్చిన ప్రతి సంబంధం బెడిసి కొడుతుందంటే నా గ్లామర్ నిన్నేమైనా డామినేట్ చేస్తుందేమోనని డౌట్ అయ్యా. మావా, నీ గ్లామర్ గురించి నీకు చిన్న మాట చెప్పాలనుకుంటున్నా. ఏంటది? కమాన్ టెల్ మీ టెల్ మీ టెల్ మీ టెల్ మీ. లేని దాన్ని ఎక్కువ రుద్దుకుంటున్నావేమో. నాది అదే ఉద్దేశం అల్లుడు. అదేనా? అర్థం కదా పెట్టు. అదే నీ ఉద్దేశం. అల్లుడు అర్థమైంది. నీకు జలసి ఎక్కువయ్యా. ఎదుటి వాళ్ళలో ఉన్న గ్లామర్ని కూడా గుర్తించడం నేర్చుకో. అప్పుడే నువ్వు ఎదుగుతావయ్యా. లేకపోతే ఈ జన్మలో ఏ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోదు. నేను ఒప్పుకుంటున్నాను. చూడమ్మా, ఈ పెళ్లికి పెద్ద నేనే, అన్నీ నేనే చూసుకోవాలి. నీకెవరైనా ఉన్నారా? ఎవరితో మాట్లాడాలా చెప్పు. యువర్ మదర్, యువర్ ఫాదర్, ఎనీబడి? ఎవరు లేరండి. కానీ ఎవరో సాడిస్ట్ పదే పదే నా వెంట పడుతున్నాడు. తలుచుకుంటేనే భయం వేస్తోంది. ఎవడాడు? ఏమోనండి, వాడికి నాకు సంబంధం ఏంటో కూడా తెలీదు. ఇన్ఫాక్ట్ మొన్నటి యాక్సిడెంట్ కూడా వాడి నుంచి తప్పించుకునే కంగారులోనే జరిగింది. ఆ సంగతి మర్చిపో. వాడి సంగతి నేను చూసుకుంటాను కదా. ఓకే, ఈ పద్మావతికి నచ్చే బీబీ నాంచారమ్మ తెచ్చే బాధ్యత నాది. నాకు వదిలేసాయి. థ్యాంక్స్ మావా. మీరు అడిగిన స్టిల్స్ తెప్పించాను. ఈ అమ్మాయి రెండో పెళ్లికైనా మూడో పెళ్లికైనా రెడీయే. ఈ అమ్మాయి పేరు సత్య. కాలేజ్లో చదువుకుంటోంది. అల్ట్రా మోడర్న్ గర్ల్. వెనక ముందు ఎవరూ లేరు. 5 లక్షలు ఇస్తే ఏ పెళ్లికైనా రెడీయే. ఎవరు? నాకు నచ్చింది. మీకు? నీ చాయిసే నా చాయిస్. ఓకే. ఏమండి, మా మామ మండేలో అమ్మాయిని కలిసి మాట్లాడతాడు. మీరు మీటింగ్కి ఏర్పాటు చేయండి. ఓకే ఓకే, బాయ్ బాయ్. సత్య, నీ గురించి అంతా వీళ్ళకి చెప్పాను. వీళ్ళకి ఓకే. అవును, పెళ్లి కొడుకు ఎవరు? మీరేనా? నో 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 నో, యు ఆర్ నాట్ దట్ లక్కీ. వెంకటేశ్వర్లు నా ఫ్రెండు. నా అంత గ్లామరస్ గా ఉండకపోవచ్చు, బట్ బేసిక్ గా చాలా మంచోడు. మరి క్యాష్? క్యాష్ దాని గురించి నువ్వేమి వరే అక్కర్లేదు. మంగళసూత్రం కట్టిన నెక్స్ట్ మినిట్ లో నీ చేతిలో క్యాష్ ఉంటుంది. మా వాడిని పరిచయం చేస్తాను. కమా. సరే. అడుగు వస్తున్నాడు మామ. ఇతను వెంకటేశ్వర్లు, నీ కాబోయే భర్త. హలో. ఆ అమ్మాయి మీ ఆయన కాబోయే మొదటి భార్య. హాయ్. ఇద్దరు కుదిరేశారు కదా, పెళ్ళున్న రేపే పెళ్లి. అంతేగా నానమ్మా, నీ కోరిక తీరబోతుంది. ఏమిటండి వైపరీత్యము? ఒకేసారి 2 అమ్మాయిలతో పెళ్ళా? వైపరీత్యం లేదు, మీ పిండాకుడు లేదు. మంత్రాలు చదవండి. ఒకే మంత్రానికి 2 సంభావనలు తీసుకోవట్లేదా? వెధవ కబుర్లు ఆపి మంత్రాలు చదవండి. స్టార్ట్. మా ఊరి ప్రెసిడెంట్ గారు. మొత్తం మీద మీ శేషారత్నం గారు అనుకున్నట్టే తన మనవడికి 2 పెళ్లిళ్ళు జరిపిస్తుంది కదా. ఆవిడ మాట అంటే చచ్చైనా సాధిస్తుంది మరి. ఒరే తస్సేలు, ఆవిడ చచ్చినా మోత తప్పడం లేదురా నీకు. అవునండి, చాలా గట్టి ప్రాణం అండి బాబు. వారంకోసారి కింద పడేసిన పూట పగలదు. దీంట్లో పర్మనెంట్ సెటిల్ అయిపోయింది. మీలాంటి పెద్దలందరూ ఈ పెళ్లికి ఎలాగొచ్చారండి? ఇది అసలు పెళ్ళేనా? ఎలా కూర్చోబుద్ధి చేస్తుందండి మీకు? మాకు ముందే తెలిస్తే వచ్చేవాళ్ళం కాదండి. చండాలం, మన సాంప్రదాయాలు చస్తున్నాయి. ఏమీ చావటం లేదు. పెట్టింది తిని ఇచ్చింది తాగలండి. ప్రతి అడ్డమైన విధవ కామెంట్ చేసేవాడే. అరే డిప్పా, నువ్వేంట్రా మీటింగ్ పెట్టావు అక్కడ? కూల్ డ్రింక్ తాగు, కూల్ డ్రింక్ తాగు. వెళ్ళి మీ కూతురు దగ్గరికి వెళ్ళి కూర్చో. అలాగే అలాగే అల్లుడు. కోడి మీద బయలుదేరాక ఎప్పుడు నా వెనకాల ఉంటాడు. మనవడికి అటోకి పెళ్ళం ఇటోకి పెళ్ళం చూసి బొసలు దాన్ని మురిచిపోతున్నావు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడతామని తెలిస్తే ఇంకోసారి చేస్తావు. సరే. ఏంట్రా ఫేస్ ఎలా పెట్టావు? నవ్వు. నువ్వేంటే బాబు మంగళసూత్రం కట్టయ్యా.
వెంట పడేది ఇతనే. వాడి సంగతి తెలుస్తా. పిచ్చెక్కిందా నీకు? దాని మళ్ళీ తాళి కట్టేవేంటి? ఇక్కడికి దాపురించావా? నా బతకైతే నన్ను బతకనివ్వవా? వెళ్ళిక్కడి నుంచి. నోర్మోయ్, రానాతో. నేను రాను. చంపేస్తా. మన ఇంటికి కత్తులు తిప్పుతూ 10 మందిని వెంటేసుకుని ఆడదాని మీద రౌడీజం చేయడానికి వచ్చావరా? రేయ్, ఇందు ఇప్పుడు నా భార్యరా. తన మీద చెయ్యి పడిందో ఏం పీకుతావు? నీ పెళ్ళం అంటే భయపడి పారిపోతాను అనుకున్నావా? ఏయ్, జుట్టు పట్టుకుని లాక్కెళ్ళే హక్కు నాకుంది. దమ్ముంటే ఆఫ్ చేసుకో. ఏంట్రా నువ్వు తీసుకెళ్ళింది? ఇందు నువ్వు ఆగరా. ఎక్కడికి రా తీసుకెళ్ళింది? పెళ్లి మధ్యలో ఏంటా గొడవ? ఎవరండి మీరు మధ్యలో? అసలు ఆవిడికి నీకు సంబంధం ఏమిటయా? నీ తోబుట్టువా బంధువా? నా భార్య. ఇందు భర్త నేను. ఇవిగో పెళ్లి ఫోటోలు. నా పేరు రామకృష్ణరాజు, మా ఊరు డెంకాడ. ఇందుకు ఇంతకు ముందే పెళ్ళయిందా? ఎస్, సంవత్సరం క్రితమే మాకు పెళ్ళయింది. కళ్యాణ మండపం నుంచి తిరిగి వస్తుండగా కారు యాక్సిడెంట్ అయింది. దాంతో ఇందు గతం మర్చిపోయింది. నా దురదృష్టం, నన్ను చూసినప్పుడల్లా శత్రువులా భావించి పారిపోతుండేది. వెతకని చోట్లేదు. చివరికి ఇక్కడుందని తెలిసింది. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే వీడిని పెళ్లి చేసుకుని నా పరువు తీసింది. ఇందు గతం మర్చిపోయిందా? కట్టు కథలు చెప్పి జనాన్ని మోసం చేద్దాం అనుకున్నావురా? ఇంకొక క్షణం నువ్వు ఇక్కడున్నావంటే నిన్ను నువ్వు ఆగిద్దు. మీరు కట్టిన ఈ మాంగళ్యం మీదొట్టు. నా భర్తనేం చేయకండి. రాయిందు. నా మీదొట్టు. నన్ను వదలకండి. మీరు లేకుండా నేను బతకలేను.